హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th యూనిట్ నుంచి ప్రోజ్ లెసన్లో ఉన్నటువంటి ఒక లెసన్ యొక్క తెలుగు సారాంశం తెలుసుకుందాం. మరి ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ మిజ్బిల్ ద ఆటర్, రిటన్ బై గావిన్ మ్యాక్స్వెల్. సో తెలుగు సారాంశం తెలుసుకుందాం. మరి సో ద నరేటర్ మిజ్బిల్ అనే పేరు గల తన పెంపుడు జంతువు ఆటర్ అంటే నీటి పరిసరాలలో పెరిగే ఒక క్షీరదము, ఒక జంతువు. తన అనుభవాలను అత్యంత వివరంగా చిత్రిస్తున్నారు. ఒకసారి ద నరేటర్ ఇరాక్ సందర్శిస్తాడు. ఆకస్మికంగా వాటర్ ది యానిమల్ పెంచుకోవాలనే ఆలోచన వస్తుంది. తన స్నేహితుడు తనకు పెంచుకోవడానికి అనుగుణమైనటువంటి వాటర్లు ఇరాక్ చాలా ప్రసిద్ధి అని సూచిస్తాడు. ఎక్కువ ఆలస్యం లేకుండానే ఒక స్నేహితుడి నుండి ఒక వాటర్ తనకు అందుతుంది. ఆ వాటర్ ఒళ్ళంతా మట్టి, దుమ్ము నిండి ఉంటుంది. మొదటి రోజున మిజ్బిల్, ఆ వాటర్ పేరు, అంత ఇంట్రెస్టింగ్గా కనిపించదు, దగ్గరకు రాదు. రెండవ రోజు కొంచెం దగ్గరకు వస్తుంది. కొద్ది సమయం తరువాత వాటర్ను స్నానాల గదిలోకి తీసుకువెళ్తాడు ద నరేటర్. నీళ్లలో ఆడుకోవడం వాటర్కు అత్యంత ఇష్టమైన పని. వినోదం, సరదా అంటే బాగా ఇష్టం. బంతులతో కొత్త కొత్త రకాల ఆటలను వాటర్ కనుగొనేది. ఆడుకునే గోళీలన్నా అమిత ఇష్టం. తనంతట తాను స్నానాల గదిలోకి వెళ్ళి ట్యాప్ తెరవడం కూడా వచ్చింది. ఎట్టకేలకు ద నరేటర్ విమానంలో ప్రయాణిస్తూ ఆ వాటర్ను ఒక పెట్టెలో ఉంచి లండన్, ఆయన స్వస్థలంకు తీసుకువస్తాడు. ఇక విమానంలో పెద్ద సంచలనం అయింది. ఆ వాటర్ అటు ఇటు విమానంలో కలయ తిరగడం, ప్రయాణికులు భయంతో అరుపులు, కేకలు. చివరకు మిజ్బిల్ తన యజమాని ఒడిలో తన స్థానానికి తనకు తాను చేరుకుని వచ్చి పడుకుంటుంది. లండన్ చేరుకున్న తర్వాత అక్కడ ఆ వాటర్ పూర్తిగా కొత్త ప్రాణి. ఎవరికీ అంతగా దాని గురించి తెలియదు. ప్రజలందరూ వింత వింత ఊహలు చేశారు, అది ఏ జంతువు అయి ఉంటుందని. వాళ్ళ ఊహలు నెరేటర్కి అమిత వినోదాన్ని అందించాయి. ఇక ఈ కథనం చదివిన పాఠకునికి ఒక వాటర్ను తమ పెంపుడు జంతువుగా పెంచుకోవాలని బలమైన కోరిక కలుగుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి, దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ మిజ్బిల్ ది ఆటర్. సో మరిన్ని అప్డేట్స్ వస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే.